ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టిపిఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. మనిషి జన్మ ఎత్తలేదా మీరు అని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు? అధికారుల. అలాగే జిల్లా ఎస్పీ నాయుడు గారిని కూడా అడుగుతున్నా, అయ్యా ఎస్పీ గారు, కమిషనరు మీ పోలీసులకి పోలీస్ రిక్విజిషన్ ఇచ్చాడా? ప్రొటెక్షన్ అడిగాడా? రాతపూర్వకంగా అడిగాడా? ఫోన్ చేసి కొల్లు రవీంద్ర అడగటం కాదు ఎస్పీ గారు, నిన్ను రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ మీ పోలీసుల్ని, నాకు పోలీస్ బందోబస్తు కావాలి, సోన్సో నోటీస్ నంబర్ ప్రకారం కోలదోయటానికి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, నిన్ను పోలీస్ ప్రొటెక్షన్ రాతపూర్వకంగా అడిగాడా? మీరు ఆలోచించుకోండి ఎస్పీ గారు. మీరు ఊరికే కొల్లు రవీంద్ర తానా అంటే తందానా అని కొల్లు రవీంద్ర ఫోన్ చేయగానే మీరు లేచి నుంచి పోలీసులను పంపిస్తే ఇది ధర్మమా మీ ఐపీఎస్ ఉద్యోగానికి? ఎస్పీ గారు, రాతపూర్వకంగా కమిషనర్ మిమ్మల్ని అడగడా? మీరు అడిగితే కనుక అది మీడియాకి రిలీజ్ చేయండి. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరి, మీకు మున్సిపాలిటీ నుంచి అధికారికంగా నేను పలానా చోట నోటీస్ ఇచ్చాను, ఆ నోటీస్ మీరిపోయింది, నాకు అక్కడ ఇల్లు కూలదోయటానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పని మీకు రాతపూర్వకమైన నోటీస్ చిలకలపూడి సిఐకి ఇచ్చాడా? ఇస్తే మీడియాకి పెట్టండి. నేను మిమ్మల్ని నోరు మూసుకోకపోతే అప్పుడు అడగండి. మీ పోలీసులను అన్నందుకు పోలీసులు అన్నందుకు